ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి చదువుతాను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. మనం చదివిన ఈ వాక్య భాగంలో అపోస్తలుడు కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తాడు. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిస్తాము. పండుగ అంటే మనకి ప్రతి ఆదివారం పండుగే. ఆరాధన సమయం ఇంకా పండుగ లాంటిదే. మన ప్రభుని స్తుతించడము, ఆయన మనకిచ్చిన రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, విమోచన కొరకు, నిత్య జీవం కొరకు ఆయన్ని మనము కొనియాడే ఈ సమయము మనకి పండుగ లాంటి సమయమే. మామూలుగా లోకంలో ఉండే వాళ్ళకి సంవత్సరానికి ఇన్ని పండుగలు ఉంటాయి. మనకి క్రైస్తవులకి ప్రతి ఆదివారము పండుగ లాంటిది. ప్రభుని మనము కొనియాడి కీర్తించేటటువంటి సమయం. ఇక్కడ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఈ కొరింథీ సంఘస్థులు ఎలాంటి వాళ్ళు అంటే 6వ అధ్యాయము 11వ వచనము చూడండి, 9వ వచనము నుండి 1 కొరింథీ 6:9లో ఇలా ఉంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేయాలని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కారో వాళ్ళ జాబితా చదివాడు. ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కారు, అర్హులు కారు అంటే అన్యాయస్తులు, అన్యాయం చేసేవాళ్ళు, తర్వాత జారులు, జారత్వం చేసేవాళ్ళు, పెళ్లి చేసుకోకుండా స్త్రీ పురుషులు కలయిక కలిగి ఉంటే అది జారత్వం అనే పాపం కింద లెక్క. అదనమాట. జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను, పురుషులతో పురుషులు అవాచ్యమైన సంబంధం కలిగి ఉంటారు, దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైన వీళ్ళెవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఆ మాట చెప్పి ఏమంటున్నాడంటే, మీలో కొందరు అట్టి వారై ఉంటిరి. ఎవరు? ఈ కొరింథీ సంఘంలో యేసుప్రభుని నమ్ముకున్నారు. వీళ్ళు నమ్ముకోక ముందు ఈ కొరింథీయులు ఈ లిస్టులో ఉన్న వాళ్ళకి లాగానే కొంత, అందరూ కాదు కొందరు, మీలో కొందరు అట్టి వారై ఉంటిరి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును
మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యము ఈ కొరింథీయుల విషయంలో చేశారో. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, దేవుని రాజ్యానికి అర్హత లేని వారుగా ఎట్లా వీళ్ళు జీవిస్తా ఉన్నారో మనము ఈ 9-10 వచనాల్లో మనం చూసాం. అట్లాంటి వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచారు కనుక పశ్చాత్తాపడ్డాడు కనుక దేవుని ఆత్మ వారిలో ప్రవేశించి వారిని కడిగి, ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చారన్నమాట. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము కూడా చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసమే వాళ్ళని పవిత్రపరుస్తారు. దేవుని యందు మనం ఉంచే విశ్వాసమే మనను ఆ విశ్వాసంలోనే ఆ యొక్క పవిత్రత ఉంటది. అయితే ఆ విశ్వాసం మాత్రం సజీవమైన విశ్వాసముగా ఉండాలి, మృత విశ్వాసముగా ఉండకూడదు. చూడండి ఇక్కడ చెప్తున్నారు 2వ వచనంలో, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అది మీరు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారు, ఆ విశ్వాసం వలననే మీరందరూ పవిత్రులైపోయారు. చూడండి అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం నుండి, సహోదరులారా ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకోనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి, ఎలా పవిత్రపరిచాడు? విశ్వాసం వలన. అంటే ఎప్పుడైతే మనం దేవుడి యొక్క విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసం ఉంచిన వెంటనే పరిశుద్ధాత్మను మనలోకి వచ్చేస్తాడు. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం చూడండి. కొర్నేలి ఇంటిలో కొంతమంది కూడుకున్నారు కుటుంబం. వాళ్ళ దగ్గరికి పేతురు వెళ్ళాడు. పేతురు వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయన ప్రసంగం ఎక్కడి నుంచి మొదలైంది చూడండి 33వ వచనములో చివరి మాట, అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని ఆయన అంగీకరించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఇలాగ చెప్తా ఉన్నాడు. ఇంకా ప్రసంగం పూర్తి అవ్వలేదు. 43వ వచనం వరకు. 43వ వచనం చూడండి, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నారు అనెను. ఇంకా ప్రసంగం పూర్తి అవ్వలేదు. ఇప్పుడు 44వ వచనం, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. చూసారా, బోధ విన్నారు, విన్న వెంటనే పరిశుద్ధాత్మ వాళ్ళకి వచ్చారు. అంటే విన్న వెంటనే విశ్వాసం ఉంచారన్నమాట. మనకి దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో మనలోకి పరిశుద్ధాత్ముడు వచ్చేస్తారు. వచ్చి మన పాపాన్ని ఒప్పుకునేటట్టుగా, మనం పరచబడేటట్టుగా, పాపాలు విడిచిపెట్టేటట్టుగా చేస్తాడన్నమాట. అలాగా కొరింథీయులు అదే చెప్పాడుగా మనం చదివాము. కొరింథీ పత్రికలు ఏం చదివాము? కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. ఎప్పుడు పరిశుద్ధపరచబడ్డారు? ఎప్పుడైతే విన్న వాక్యమందు విశ్వాసం ఉంచారో ఆ సమయంలోనే ఎవరు పరిశుద్ధపరిచారు? ఎవరిని? విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు అన్నమాట. ఎవరెవరైతే విశ్వసిస్తారో విశ్వసించిన వాళ్ళ హృదయాల్లోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. వచ్చి మనల్ని పరిశుద్ధాత్ముడి యొక్క పనే అది. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుతున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ ఎద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన్ను మీ ఎద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకున్న చేయును. పరిశుద్ధాత్ముని పని ఏంటి? మనం పాపులము అని మనం ఒప్పుకునేటట్టు చేస్తారు.
ఒప్పుకుంటావా మన పాపం అని? చచ్చినా ఒప్పుకోమా. ఆదాం ఒప్పుకున్నాడా? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? చెట్ల దాక్కున్నాను అన్నాడు. ఏమి నేను తినొద్దన్న పండు తిన్నావా అంటే ఏమన్నాడు? ఏమనాలి మామూలుగా? తిన్నానయ్యా అన్నాడు. నీవు ఇచ్చావే నాకు సాటి అయిన సహాయం, ఆమె ఇస్తే తిన్నానన్నాడు. అంటే తనకు తానుగా తినలేదన్నమాట. అంటే ఆఖరికి తప్పు ఎవరిది అనమాట? దేవుడిదే. నువ్వు ఈమె నాకు సాటి అయిన సహాయంగా ఇచ్చావు, ఈమె ఇచ్చింది నేను తిన్నాను, లేకపోతే నేను తినేవాడిని కాదు అని అర్థం అనమాట. అలాగా మనము పాపాన్ని ఒక పట్టాన ఒప్పుకోం. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే కనుక అప్పుడు నేను పాపిని, నేను దోషిని అని మనం అప్పుడు మాత్రమే ఒప్పుకుంటాం అన్నమాట. అది కాబట్టి పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే దేవుని వాక్యం, సువార్త వాక్యం వింటామో ఆ వాక్యం ముందు మనకు విశ్వాసం కలుగుతుంది. కలిగితేనే, ఎవరికైతే విశ్వాసం కలుగుతారో వాళ్ళలోకి పరిశుద్ధాత్మ వస్తారు. వచ్చి వాళ్ళు పాపాలు ఒప్పుకునేటట్టుగా, విడిచిపెట్టేటట్టుగా చేస్తాడు. అది అనమాట. అదే కదా ఇందాక నేను చదివింది. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో చదివిన విషయం అదే కదా. ఇదివరకు ఇలాగ ఉన్నారు, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అన్నాడు. ఇప్పుడు మన చదువుకున్న వాక్య భాగంలో 1వ కొరింథీ 5వ అధ్యాయంలో మరి వీళ్ళలో కొంతమంది చాలా చాలా పాప కార్యాలు చేసే అలవాటు కలిగిన వాళ్ళు ఉన్నారు కొరింథీ సంఘంలో చాలా మంది. ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా కడుగబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితే వాళ్ళల్లో కొద్దిమంది మళ్ళా ఏ పాపాలు గతంలో చేస్తూ వచ్చారో ఆ పాపాలు మళ్ళీ మొదలు పెట్టారు. చూసారా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడుగబడిన పంది మళ్ళా బురదలో పొరిగినట్టుగా. చూసారా, మనం యేసు ప్రభువు నమ్ముకోక ముందు సిగరెట్లు, సారాయి, సినిమాలు చూడాలు, అబద్ధాలు ఆడాలు, దొంగతనాలు చేయడాలు, ఇవన్నీ మనలో ఉంటాయి, ఎవరిలైనా ఉంటాయి. అయితే మనం యేసు ప్రభువుని నమ్ముకొని మనం భక్తి జీవితంలో సాగిపోతూ ఉండగా మనం వదిలిపెట్టిన పాత పాపాలు మళ్ళా మనల్ని వెంటాడతాయిగా. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత ఫరో పోతే పోనీ అన్నాడా? వెంటబడ్డాడా? లేదు, వెంటబడ్డాడు సైన్యంతో. అలాగే సైతానుడు కూడా అరేరే ఈ దేవ సహాయము 20 ఏళ్ళ బట్టి నా యొక్క ఆధీనంలో ఉన్నాడు, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొని అటు వెళ్ళిపోతే ఎలాగా, నా జనాభా తగ్గిపోద్ది అని సైతాను మనల్ని వెంబడిస్తాడు. వెంబడించి మళ్ళా తనలోకి ఏదైనా ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో చేరిపోతే ఊరుకుంటారు. వాళ్ళు ఎందుకు చేరావు, నీకేం తక్కువైందని చేరావు, నీకేం కావాలో చెప్పు అని మళ్ళీ ఇటు లాక్కోవడానికి చూస్తారు కదా. అలాగే సైతాను కూడా మనల్ని మళ్ళీ లాక్కోవడానికి చూసే ప్రయత్నంలో మనల్ని సరిగా బైబిల్ చదవనీయకుండా, సరిగా దేవుని సన్నిధికి రానియకుండా, ప్రార్థన చేసుకోనీయకుండా చేస్తాడు. మొట్టమొదటి చేసే పని. ఆ తర్వాత మెల్లిగా సెకండ్ షో సినిమాకి ఎవరు చూడరు కదా, సెకండ్ షో సినిమాకి మంచి సినిమా అని అలాంటి ఆలోచన నీలోకి ఇస్తుంది. అప్పుడు నువ్వు బైబిల్ చదవట్లేదు, కొంతకాలంగా ప్రార్థన చేయట్లేదు, 2-3 ఆదివారాలు దేవుని సన్నిధికి కూడా రావట్లేదు. అందువలన ఏమైందంటే కొంచెం నీలో విశ్వాసం బలహీనత ఏర్పడి ఉంటుంది. అందుకని నువ్వు మళ్ళా పాత జీవితానికి వెళ్ళడానికి వెనక వైపు బ్యాక్ స్లైడర్స్ అంటారు ఇంగ్లీష్లో, వెనుకంజ వేస్తారు. భక్తిలో ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి వేసే వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. అట్లాగే ఈ కొరింథీ సంఘంలో ఒకడు జారత్వంలో పడ్డాడు. 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు అనే సంగతి పౌలు అవన్నీ వివరంగా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 5వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు ఏమి జరిగిందో అనేది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన కనుక, అంటే యేసు ప్రభు మన పాపాల కోసము శిలువలో మరణించాడు. పస్కా పశువు ఏంటి అంటే, మీకు మళ్ళా పాత నిబంధనలోకి వెళ్ళాలి. నిర్గమకాండము 12వ అధ్యాయము మీరంతా ఇంటికి వెళ్ళి చదవండి, హోంవర్క్ మీకు. ఇంటికి వెళ్ళి నిర్గమకాండం 12వ అధ్యాయం మొట్టమొదటి చివరి దాకా చదువుకోండి. అక్కడ జరిగిన వృత్తాంతం క్లుప్తంగా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా.
ఇక వాళ్ళని విమోచించడానికి దేవుడు మోషే అహరోనును పంపించాడు. వీళ్ళు పోయి మామూలుగా అడిగారు. అడిగితే ఫరో రాజు ఒప్పుకోలేదు. వాళ్ళందరూ బాగా బానిసలు, ఐగుప్తు దేశంలో బానిస పనులు చేస్తున్నారు. చక్కగా వాళ్ళు సుఖపడుతున్నారుగా. ఈ పనులన్నీ కూలీ నాలి చేసే వాళ్ళు ఉన్నప్పుడు డబ్బున్న వాళ్ళు హ్యాపీగా చేయించుకుంటారు. సరిగా జీతం ఇవ్వరు, 24 గంటలు చేయించుకుంటారు, సరైన జీతం ఇవ్వరు. హాయిగా వాళ్ళకి జరిగిపోతా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఇటుకలు తయారు చేస్తారు, బిల్డింగ్లు కడుతుంటారు. ఐగుప్తు దేశంలో ఒక రాజు చచ్చిపోయాడంటే అతనికి దాదాపుగా 4 ఇళ్ళు 10 ఇళ్ళు కట్టుకుంటే ఎంత సమాధి కడతా అంత పెద్ద సమాధి కడతారు. వాటినే పిరమిడ్స్ అంటారు. పిరమిడ్స్ అంటారు. నేను మొన్న ప్రపంచంలో ఉన్న 30 అద్భుతాలు, ప్రపంచంలో వరల్డ్ 30 వండర్స్ అని చూపిస్తే వాటిలో మొట్టమొదటి వండర్ ఏంటంటే పిరమిడ్స్. రెండో వండర్ ఏంటంటే తాజ్మహల్. 2 సమాధులు, అది సమాధి ఇది సమాధి. చూసారు, అవి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అద్భుతాల కింద ఉన్నాయి. విషయం ఇప్పుడు ఈ మన వాళ్ళందరూ, ఈ ఇశ్రాయేల్ అందరూ ఇటుకలు తయారు చేయడంలో నిపుణులు. అలాగా వీళ్ళు ఉన్నారు, బాగుంది వాళ్ళ పని. ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, మా దేవుడిని ఆరాధించడానికి రమ్మంటున్నారు అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోతే మరి ఏం చేయాలి ప్రభు అంటే, ఐగుప్తు దేశంలో ఉండే నీళ్ళన్నీ రక్తం అయ్యేటట్టుగా చెయ్యన్నాడు. ఆ ఐగుప్తు నైలు నది అని ఉంటది, ఆ నదిలో ఆయన కర్ర పెట్టగానే నీళ్ళన్నీ ఎరుపైపోతాయి. మొత్తం అన్ని నీళ్లు, ఇంట్లో ఉండే నీళ్లు కూడా ఎరుపైపోతాయి. అన్నం వండుకోవడానికి లేదు, నీళ్లు తాగడానికి లేదు, కూర వండుకోవడానికి లేదు, బట్టలు ఉతుక్కోవడానికి లేదు. నీళ్ళన్నీ రక్తంలాగా మారిపోతే వాటితో మీరు ఏమైనా చేయగలరా? అలాగే. అయినా ఫరో హృదయం కఠినంగానే. ఆ తర్వాత కప్పలు, ఆ తర్వాత మిడతలు, ఆ తర్వాత పేర్లు, ఆ తర్వాత దద్దుర్లు, ఆ తర్వాత వడగళ్ళు, ఆ తర్వాత చిమ్మ చీకటి, ఇలాగ 9 అద్భుతాలు చేసినా సరే ఆ ఫరో ఏదో కొంచెం అక్కడ దాకా వెళ్ళండి కదా ఏవో చెప్తున్నారు, కానీ పూర్తిగా వీళ్ళు వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. అందుకని ఆఖరిగా ఏం చేశాడంటే, ఆఖరిగా ఐగుప్తు దేశంలో ఉండే ఫరో రాజు యొక్క మొదటి కొడుకు దగ్గర నుండి ఒక దాసి యొక్క మొదటి కొడుకు వరకు, పశువులు అన్నిటి తాలూకా మొదటి గోడ చచ్చిపోతారు. అది ఆ యొక్క తెగులు రప్పిస్తాను ఇప్పుడు ఐగుప్తు దేశం మీదకి. మొదటి వాళ్ళందరూ చచ్చిపోతారు. ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోతాడు. కూతురు కాదు, కొడుకే. ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు. ప్రతి ఎద్దు మొదటి దూడ చచ్చిపోతుంది. ఆవు తాలూకా మొదటి దూడ చచ్చిపోతుంది. అలాగే గేదె, అలాగే ఏవైతే ఉంటే అన్నిటి తాలూకా చచ్చిపోతాయి. మరి ఇశ్రాయేలీలు ఉన్నారు అక్కడ, మరి వీళ్ళ ఇంట్లో కూడా మగపిల్లవాడు చచ్చిపోతాడు కదా. అయితే మీ ఇంట్లో చచ్చిపోకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే, ఒక మేక పిల్ల కానీ ఒక గొర్రె పిల్ల కానీ మీరు తీసుకోవాలి. 10వ రోజే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. 14వ రోజు మీరు రాత్రిపూట ఆ గొర్రె పిల్లను చంపాలి, లేదా ఆ మేక పిల్లను చంపాలి. దాని రక్తాన్ని మీ ఇంటి గడపలకి పూయాలి. పైన ఇటుపక్క ఆ రక్తాన్ని పూయాలి. మీరందరూ ఆ మాంసాన్ని వండుకొని తినాలి. ఒక ఇంట్లో ఇద్దరే ఉన్నారనుకోండి, మిగల్చకూడదు ఆ మేక మాంసం, ఆ గొర్రె మాంసం. మీరిద్దరే ఉంటే మరొక ఇద్దరిని మీ ఇంట్లో తెచ్చుకోండి, మీరు అందరూ తినేసేయాలి మాంసం. అలాగా చెప్పారు. లేదు నలుగురు కూడా తినలేమండి అంటే 3 కుటుంబాలు ఒక ఇంట్లో చేరండి, ఒక గొర్రె పిల్లని పోసుకొని అలా చేయండి. ఇశ్రాయేలీలు మాత్రము గొర్రె పిల్ల మేక పిల్లను చంపుకొని దాని రక్తాన్ని ద్వారబంధాలకి గడప కమ్ములకి పూసుకున్నారు. ఐగుప్తీయులు వాళ్ళకి నమ్మరు కదా, వాళ్ళు పూసుకోలేరు. అర్ధరాత్రి వేళ సంహార దూత ఐగుప్తు దేశం బయలుదేరి అలా గుమ్మాల వైపు చూస్తా బయలుదేరి. ఏ గుమ్మంలో రక్తం మరకున్నదో ఆ ఇంట్లో ఉండే వాళ్ళ పెద్ద కొడుకు చచ్చిపోయాడు. ఏ గుమ్మంలో రక్తం మరక లేదో ఆ ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోయాడు. తెల్లారిపాటికి అందరూ ప్రతి ఇంట్లో మరణమే. ప్రతి ఇంట్లో అందరూ ఒక పెద్ద కొడుకు చచ్చిపోయాడు. ఆ దెబ్బతోటి ఆ మంత్రులు, అధికారులు అందరూ ఆ ఫరో దగ్గరికి వెళ్ళి, ఇంకా ఇంత నష్టం జరిగితే ఇంకా ఏంటి నీ హృదయం కట్టబడుతున్నావు, ఆ ఇశ్రాయేల్ని పంపించేసే అంటే అప్పుడు పంపించాడు అన్నమాట. అది
అంటే ఇప్పుడు ఇశ్రాయేలీల ఇంట్లో పెద్ద కొడుకు ఎందుకు చచ్చిపోలేదు? ఎందుకు చచ్చిపోలేదు? ఏ కారణం చేత చచ్చిపోలేదు? రక్తం గడప కమ్ములకి ఆ రక్తమై ఆ మేకపిల్ల రక్తము మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోక పాప ప్రాయశ్చిత్తార్థం శిలువలో చిందించిన రక్తానికి సాదృశ్యము అన్నమాట. కాబట్టి యేసు ప్రభు మన పాప విమోచన కోసం శిలువలో అలాగా తన రక్తాన్ని ధారపోశాడు. కాబట్టి ఆయన మన కొరకు వధింపబడ్డాడు, చంపబడ్డాడు. మన పాపాలను బట్టి మనము చంపబడాలి, మనము శిక్షింపబడాలి. మనం పొందవలసిన మరణము, మనం పొందవలసిన అవమానము, ఎగతాళి మన తరపున మన బదులుగా ఆ యేసు ప్రభు పొంది మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేశాడు. మరి ఆ విషయాన్ని మీరు నమ్ముతున్నారు కదా. మరి అలా నమ్ముతున్నప్పుడు మరలా ఆ పాత జీవితాన్ని మీరు ఎందుకు, ఆ పాప జీవితం నుంచి విడుదల చేయడానికి కదా ఆయన అలా చచ్చిపోయింది, అలా మరణించింది, అలా రక్తం కార్చింది. మరి అంత ఆ విషయాన్ని మీరు నమ్ముతున్నట్లయితే మరలా పాప జీవితాన్ని మీరు ఎందుకు అనుసరిస్తారు? అదనమాట, అది ఇక్కడ చెప్పొచ్చిన విషయం. 7వ వచనం, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడింది కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను. పులిపిండి అంటే పులిసిపోయిన పిండి అన్నమాట. కొన్ని పదార్థాలు చేయడానికి పిండి పులిసిపోవడం మంచిదేమో కానీ బైబిల్ ప్రకారంగా పులిసినది తినకూడదు. దేవుడు చెప్పాడు బైబిల్లో పులిసిన పిండి, పులిపిండి అంటే అది పాపానికి కానీ ఒక దుర్బోధకు కానీ ఏదైనా దేవుడికి ఇష్టం లేని పనికి కానీ సూచనగా ఆ పదాన్ని వాడారన్నమాట బైబిల్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు దుర్మార్గత దుష్టత్వము అను పులిపిండితో కాకుండా, అంటే ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మరలా దుర్మార్గ పనులు చేయకూడదు, చెడ్డ పనులు చేయకూడదు, అవి చేస్తూ ప్రభుని ఆరాధించకూడదు, ప్రభు బలలో పాల్గొనకూడదు, అలా చేస్తూ ఉండకూడదు. బలలో పాల్గొనే సంగతి తర్వాత. ఒకసారి మనం యేసు ప్రభుని నమ్ముకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మళ్ళా వాటి వైపు చూడకూడదు. ఏమైపోతాము అటువైపు చూస్తే? చెప్పండి. సొదొమ గొమొర్రా పట్టణస్థులు చాలా పాపులుగా ఉన్నందున దేవుడు ఆకాశం నుండి అగ్నిగంధకమును కురిపించాడు. అయితే లోతుని ఆయన కుటుంబాన్ని దానిలో నుంచి కాపాడాడు. లోతు భార్య, 2 కూతురు, 2 దేవదూతలు వాళ్ళ చేతులు పట్టుకొని తీసుకొచ్చాడు. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళు, ఆదికాండం 19వ అధ్యాయం చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము. అయితే వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పబడింది వాళ్ళకి. చూడండి, ఇక్కడ చెప్పబడిన మాట 17వ వచనం, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్టు పారిపోమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పాడు. ఏం చేయాలి? ఆ యొక్క సొదొమ గొమొర్రా నుండి బయటికి తీసుకొచ్చారు దూతలు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? పారిపో, వెనక్కి తిరిగి. అలాగే ఈ లోకము అనే ఈ దేవుని ఉగ్రతకు పాత్రమైన ఈ పాప జీవితం నుండి యేసు ప్రభునందు విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను విడిపించాడు, విమోచించాడు, పరలోకానికి నిత్య జీవానికి అర్హుడుగా నన్ను చేశాడు. మరి అలాగా వచ్చిన మనము వెనుకకు చూడకూడదు. మరి ఇప్పుడు వీళ్ళలో అందరూ ఎవరన్నా వెనుక తిరిగి చూశారా? లోతు కానీ, లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూసినంత ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే ఉప్పు స్తంభం అంటే ప్రాణం లేదన్నమాట, ఒక స్తంభం లాగా అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే మనం కూడా వెనక్కి తిరిగి చూసామనుకోండి, నువ్వు లోకానికి పనికిరావు, దేవుడికి రెంటికి చెడిన రేవడు అంటారే, అట్లా అయిపోతుంది నీ పని. పోనీ లోకంలో పూర్తిగా ఇదివరకు ఇట్లాగా సంతోషించగలవా?
సంతోషించలేవు. ఎందుకంటే నీ మనసు నిన్ను గద్దిస్తూ ఉంటుంది. సంతోషించలేవు. పోనీ దేవుళ్ళో సంతోషిస్తావా? నువ్వు అందులో ఉన్నావు కదా. ఈ ఉప్పు స్తంభం అయిపోయిందా? చచ్చిపోయింది అనమాట. ఒక రకంగా ఒక ఉప్పు స్తంభం లాగా మిగిలిపోయింది. అలాగే అయిపోతాం మనం కూడా. వెనక్కి తిరిగి చూస్తే యేసుప్రభు అన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నా శిష్యుడు. కాబట్టి ఎవరైతే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచారో వాళ్ళ విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పందెములో పరలోక రాజ్యంలో చేరు పర్యంతము ముందు చూపుతోనే సాగిపోవాలి తప్ప మళ్ళా మనము విడిచిపెట్టినటువంటి పాపపు అలవాట్లు, పాపపు చేష్టలు, విడిచిపెట్టిన అబద్ధాలు, విడిచిపెట్టిన దొంగతనాలు, విడిచిపెట్టిన బూతులు, విడిచిపెట్టినటువంటి పనికిరాని చేష్టలు అవి మళ్ళా మనము చేయకూడదు. చేయకుండా పరిశుద్ధతలో ఈ వారం కంటే వచ్చే వారం మరింత పరిశుద్ధతలు, రాబోయే వారం ఇంకా పరిశుద్ధతలు. చూసారా, మనం పిల్లల్ని స్కూల్లో వేస్తాం. 1వ తరగతి, సంవత్సరం తిరిగేసరికి 2వ తరగతి, 3వ తరగతి తిరుగుతా ఉండాలండి. ఇప్పుడు మీరు రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 ఏళ్ళు అయింది. తరగతులు పాస్ అవుతున్నారు మీరు? ఎవరైనా ఒక తరగతిలోనే 10వ తరగతిలోనే 10 సంవత్సరాలు ఉండిపోయారు అనుకోండి, ఫౌండేషన్ బాగా పడుతుంది అని ఉంది అని అనుకుంటారు. ఫౌండేషన్ బాగుంటుందండి 10వ తరగతి 10 సంవత్సరాలు చదివితే. ఒక్కొక్క తరగతి ఎన్ని సంవత్సరాలు చదవాలి? 1 సంవత్సరమే. నువ్వు 8 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. అక్కడే 1వ తరగతిలో ఉన్నట్టుగానే ఉన్నాను, ఎదగట్లేదు నువ్వు. పిల్లలు సంవత్సరానికి ఒక రకంగా, ఇప్పుడు పిల్లలు పుట్టిన పిల్లలు ఎలాగుంటారు చెప్పండి? పుట్టినప్పుడు 3 నెలల వరకు ఎన్నికలు పడుకుంటారు, 3 నెలల తర్వాత బోళ్ళ పడుకుంటారు, ఆ తర్వాత దోగాడతారు. సంవత్సరానికి నిలబడాలి, వెనక తప్పటడుగులు వేయాలి, ఆ తర్వాత మాట్లాడాలి 1.5 సంవత్సరం అయ్యేసరికి. అలాగే వయసుకు తగ్గట్టుగా పెరగాలిగా. అలా ఉండకుండా 10 సంవత్సరాలైనా నిల్చోలేడు, కూర్చోలేడు, మంచంలోనే ఉంటే ఏమన్నా సంతోషమా తల్లిదండ్రులకి? మీరు నమ్మారనా, రక్షణ పొందారన్నా ఏం లాభం? మీరు ఎదుగు బొదుగు లేకుండా ఉంటున్నారు. సంవత్సరాలైతే బరిగిపోతుంది. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండాలి. మీరు రక్షించబడినది మొదలుకొని ఇప్పటి వరకు 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. ఇప్పటికే మీరు సాక్ష్యం ఇవ్వాలి, కొంచెం కొంచెం వాక్యం చెప్పాలి, వాళ్ళ దగ్గర ఎక్కడో చెప్తా ఉండాలి. దేవుని సేవలో పాల్పొందులు పొందాలి. రక్షణ పొంది 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది. మీరేమో ఇంకా 1వ తరగతిలోనే ఉన్నారు, ఇంకా 2వ తరగతిలోనే ఉన్నారు. అలా ఉంటే మీ వలన దేవుడికి సంతోషం ఉండదు. మిమ్మల్ని రక్షణలోకి నడిపించిన వాళ్ళకు కూడా మీ యందు సంతోషము ఉండదు. మీ తల్లిదండ్రులకి మీ గురించి సంతోషం ఉండదని. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడంటే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, 2 ఏళ్ళ పోతే ఏం చదువుతుంది, డిగ్రీ అంటారు, ఏదో అంటారు, ఉద్యోగం చేస్తున్నాడంట. అప్పుడు అలాగా అన్నమాట, చదువు పెరుగుతుండాలి, ఆ తర్వాత ఉద్యోగం చేస్తుండాలి. అలాగా మనము ఉద్యోగం చేరేటప్పుడు 10,000 ఉంటుంది, 10 సంవత్సరాల వరకు కూడా 10,000 ఉంటుందా? ఏమంటే పెరగద్దా? జీతం పెరగద్దా? పెరగకపోతే మనం ఒప్పుకుంటావా? మరి అలాగే దేవుడు కూడా, నువ్వు రక్షించబడ్డావు, ఇంతకాలం అయింది దేవుడు నమ్ముకొని, ఇన్ని సంవత్సరాలు అయింది అని చెప్తున్నావు, దానికి తగిన ఎదుగుదల, పరిణతి, పరిపక్వత నీలో నాలో రావద్దా? అలాగా మనము దేవునిలో ఎదుగుతూ బలం పొందుతూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతి, ఆరాధన దేవుడికి ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో మీరు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? కొత్తగా నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడే నమ్ముకున్నారు, మీరు ఇక దేవుల్లో ఇంకా స్థిరపడండి, బలపడండి. నమ్ముకొని ఏళ్ళు గడుస్తూ ఉన్న వాళ్ళు మళ్ళా మీలో పాత జీవితం మళ్ళా వస్తుందా? లేక దేవునిలో పరిశుద్ధతలో అధిక కృప వెంబడి కృప అన్నట్టుగా పరిశుద్ధత నుండి పరిశుద్ధతలోకి మనము ఎదగాల్సిన ఆవశ్యకత. ఈ విధంగా మనం ఉంటూ దేవుణ్ణి స్తుతించడం దేవుడికి సంతోషకరంగా, దేవుడికి ఇప్పుడు మన స్తుతులు మొదలు పెడతాం. ప్రభువా, నేను పాపిని, దుర్మార్గుడిని, నన్ను రక్షించావు. రక్షించి 10 ఏళ్ళు అయింది, కానీ ఇంకా అట్టే ఉన్నాను నేను, ఇంకా అబద్ధాలే జయించలేకపోతున్నాను, ఇంకా సిగరెట్ల మీదనే నాకు జయం లేదు, ఇంకా కోపం మీదనే నాకు జయం లేదు అన్నట్టుగా మనం ఉండి దేవుని స్తుతిస్తే దేవుడికి ఏమైనా సంతోషం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం ఎదుగుతూ ఉండి, మీరు చిన్నప్పుడు 5వ తరగతి చదివినప్పుడు, 1వ తరగతి చదివినప్పుడు మీ టీచర్ ఉంటారు అనుకోండి, మీరు ఆయన కనపడ్డారు అనుకోండి,
ఏం నరేష్ ఎలా ఉన్నావు అన్నాడు. బాగున్నా సార్. ఏం చదువుతున్నావు ఇప్పుడు అంటే ఎంకామ్. వెరీ గుడ్ వెరీ గుడ్. లేదండి ఇంకా 10th పోయిన సబ్జెక్టులు. నాకు అవమానం తెచ్చావు, నా శిష్యుడు అని చెప్పడం నాకు సిగ్గేస్తుంది అంటారా లేదు? అలాగంటే కాబట్టి మనము ఎదగాలి దేవునిలో. అట్లు దేవుడు తన సమృద్ధి మనకందరికి ఇచ్చి ఆ విధంగా ప్రభుని స్థుతించినట్లు మనం అందరినీ అనుగ్రహించుతారు. పరలోక పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడంచు పాడిన యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన.